గుడ్ ఈవినింగ్. ఈక్విటీస్ రీసెర్చ్ సమర్పించు మార్కెట్స్ క్లోజింగ్ అప్డేట్స్ కి స్వాగతం. ఇక ఈ రోజు మనకి మార్కెట్ చూస్తే కనుక ఒక సీసాగా మనకి బిహేవ్ చేయడం చూసాం. సో ఈ రోజు ఆల్మోస్ట్ ఒక 50 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అయినప్పటికీ ఆల్మోస్ట్ ఫస్ట్ సెషన్ లోనే 120 పాయింట్స్ కిందకి రావటం చూసాం. సో 21,500 ఏదైతే క్రిటికల్ లెవెల్ ఉందో ఆ లెవెల్ ని బ్రీచ్ కాలేకపోయింది. ఓన్లీ టచ్ అండ్ గో లాగే 21,500 దగ్గర రావటం చూసాం. ఇక ఫ్రైడే రోజు ఏదైతే బార్ ఫామ్ అయిందో ఆ బార్ ని టెస్ట్ చేసే ప్రయత్నం చేసింది ఈ రోజు హై అండ్ లోస్ కూడా. సో ఆ బార్ హై మనం చూస్తే కనుక 21,490 అండ్ దాని బార్ లో చూస్తే కనుక 21,360. సో ఈరోజు ఎక్స్టెండింగ్ బాటమ్ అండ్ ఎక్స్టెండింగ్ టాప్ అనేది ఫామ్ అయింది. బట్ ఇన్సైడ్ బార్ గానీ మనం ట్రీట్ చేయాలి నిఫ్టీలో. సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే 21,500 దగ్గర కాల్స్ అన్ని కూడా అన్వైండ్ అవుతున్నాయి అండ్ 21,200 పుట్ ఏదైతే ఉందో అది కూడా అన్వైండ్ అవుతున్న ఒక ఇండికేషన్ వస్తుంది. ఈరోజు ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ వల్ల ప్రాబ్లీ ఒక ఫినాన్షియల్స్ లో కొంచెం సెల్ ఆఫ్ రావటం చూసాం. అదేవిధంగా నిఫ్టీ మనకు చూస్తే కనుక ఎల్లుండి ఎక్స్పైరీ ఉంది కాబట్టి ప్రాబ్లీ దానిలో కూడా కాల్ అన్వైండింగ్ మాత్రం క్లియర్ గా మనకి ఈ రోజు కనిపించింది. సో ఆల్ ఇన్ ఆల్ చూస్తే కనుక ఒక బేరిష్ బార్ నిన్న ఫామ్ అయినాక ఈ రోజు అగైన్ ఒక కన్సాలిడేషన్ లో ఉందని చెప్పుకోవచ్చు. మేబీ స్మార్ట్ మనీ ఏదైతే ఉందో 21,500 దగ్గర ప్లే చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఇక నిఫ్టీ కాంపోనెంట్స్ లో మనం చూస్తే కనుక ఈరోజు ఎక్కువ పెరిగిన స్టాక్స్ ఆర్ సెక్టర్స్ చూస్తే కనుక క్లియర్లీ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ ఫస్ట్ ఫేజ్ లో, ఎందుకంటే కోల్ ఇండియా కానీ ఎన్టీపీసీ కానీ ఇవన్నీ కూడా ఒక 3-4% దాకా అప్ మూవ్ రావటం చూసాం. అదేవిధంగా ఎఫ్ఎంసీజీ సెక్టర్ లో దేర్ వాజ్ లాట్ ఆఫ్ బయింగ్. సో స్టాక్స్ లైక్ నెస్లే కానీ హిందుస్థాన్ లీవర్ కానీ ఇన్ఫాక్ట్ కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవుతున్న ఐటీసీ స్టాక్ కూడా ఈరోజు ఒక మంచి అప్ మూవ్ రావటం చూసాం. అదేవిధంగా బిగ్ డాడీ ఏదైతే ఉందో రిలయన్స్ హ్యాస్ డన్ వెల్. సో నిన్న ఏదైతే గవర్నమెంట్ నుంచి టాక్సేషన్ రిమూవ్ చేశారని ఒక న్యూస్ రావడంతో మేబీ రిలయన్స్ లో కూడా ఈరోజు ఒక మంచి అప్ మూవ్ రావటం చూసాం. ఇక బ్యాంకింగ్ స్పేస్ లో మనం చూస్తే కనుక పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కొద్దిగా నిఫ్టీకి దోహదపడ్డాయని చెప్పొచ్చు. స్టాక్స్ లైక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇవి కూడా దే హావ్ డన్ గుడ్. సో ఇక ఏ సెక్టర్ డ్రాగ్ చేసింది అంటే కనుక ఇట్స్ క్లియర్లీ ఇన్సూరెన్స్ స్టాక్స్. సో ఎస్బీఐ లైఫ్ కానీ ఇవి కూడా కొద్దిగా డ్రాగ్ చేయడం చూసాం నిఫ్టీలో. అదేవిధంగా ఆటో స్టాక్స్ ఇన్ని రోజులు ఏదైతే ఒక మంచి అప్మో వచ్చాయో బజాజ్ ఆటో కానీ హీరో మోటార్ కానీ ఇవి కూడా కొద్దిగా డౌన్ సైడ్ ట్రాక్ చేయడం చూసాం. అండ్ ఐటీ సెక్టర్ ఏదైతే స్టెల్లార్ పర్ఫార్మెన్స్ చూసామో లాస్ట్ వీక్ లో అది ఈరోజు కొద్దిగా స్వల్పంగా కరెక్ట్ అవటం చూసాం. సో స్టాక్స్ లైక్ టీసీఎస్ కానీ హెచ్సిఎల్ టెక్ కానీ విప్రో కానీ ఈ మూడు కూడా కొద్దిగా డౌన్ అవటం చూసాం నిఫ్టీ కాంపోనెంట్స్ లో. సో ఎక్కడైతే మనకి అంబానీస్ అవుట్ పర్ఫార్మ్ చేసాయో అదానీస్ కొద్దిగా అండర్ పర్ఫార్మ్ చేసాయని చెప్పొచ్చు నిఫ్టీ కాంపోనెంట్ లో. అదాని ట్విన్స్ రెండు కూడా ఒక స్వల్ప నష్టాలతో క్లోజ్ అవుతుంది చూసాం. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక నిన్న ఒక ఇన్సైడ్ బార్ ఫార్మేషన్ జరగడం చూసాం. అండ్ క్లియర్లీ కొద్దిగా బేరిష్ అనేది ఎక్కువ ఉంది కంపేర్ టు నిఫ్టీ మనం చూస్తే కనుక. సో మనకి ఫ్రైడేస్ బార్ చూస్తే కనుక దాని లో 47,632 అండ్ హై 48,219. సో ఈ రోజు హై లో మనం చూసుకుంటే కనుక 48,017 అండ్ 47,646. సో నిన్న ఇవాళ కూడా ఇన్సైడ్ బార్ అనేది ఒకటి ఫామ్ అవటం చూసాం బ్యాంక్ నిఫ్టీ కాంపోనెంట్ లో. సో దీన్ని క్లియర్లీ ఇండికేట్ చేస్తుంది ఏంటి అంటే 48,000 కాల్స్ లో దిర్ ఇస్ లాట్ ఆఫ్ యాక్షన్. సో రేపు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి ఐ థింక్ మనకి రేపు ఈవినింగ్ కల్లా తెలుస్తుంది స్మార్ట్ మనీ అక్కడ ప్లే చేసినది. బట్ యాజ్ ఆఫ్ నో 48,000 అనేది ఒక క్రూషియల్ రెసిస్టెన్స్ గా మనం ట్రీట్ చేస్తాం. మేబీ 100 పాయింట్స్ అబరేషన్ ఆల్వేస్ ఉంటుంది మార్కెట్ లో కాబట్టి అది మనం చూడాలి. ఇక బ్యాంక్ నిఫ్టీ కాంపోనెంట్స్ లో మనం చూస్తే కనుక ఏయూ బ్యాంక్, బంధన్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, మోస్ట్ ఆఫ్ ద ప్రైవేట్ బ్యాంక్స్ అన్ని కూడా కొద్దిగా స్వల్పంగా వీక్ గా ట్రేడ్ అవటం చూసాం. అండ్ దాని కాంపెన్సేటింగ్ కోసం ఎస్బీఐ కానీ బిఓబి కానీ ఇండస్ ఇండ్ కానీ యాక్సిస్ కానీ ఈ నాలుగు కూడా కొంచెం అప్ మూవ్ రావటం చూసాం. ఇక ఎఫ్ఎండో స్పేస్ లో మనం చూస్తే కనుక సో పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ స్టాక్స్ తేవడం ఎక్స్ట్రీమ్లీ గుడ్. సో కోల్ ఇండియా కానీ హిందుస్థాన్ కాపర్ ఇవి రెండు కూడా ఎఫ్ఎండో స్పేస్ లో ఒక మంచి అప్ మూవ్ రావటం చూసాం. అదేవిధంగా నెస్లే, వోల్టాస్, కోల్గేట్ పామోలివ్ ఇందాక అనుకున్న నిఫ్టీ కాంపోనెంట్స్ లో అవి కూడా తేవడం గుడ్. అండ్ ఇక మనకి చూస్తే కనుక హై బీటా స్టాక్స్ లో దేర్ వాజ్ లాట్ ఆఫ్ యాక్షన్. సో డెల్టా కార్ప్ కానీ డిక్సన్ కానీ ఈరోజు ఆల్మోస్ట్ ఒక 5-6% వరకు ఆఫ్ కోర్స్ ఎండింగ్ లో కొద్దిగా ఫిజిల్ అవుట్ అయిపోవటం చూసాం. అండ్ ఎఫ్ఎండో స్టాక్ లో ఏవైతే వీక్ గా ట్రేడ్ అయ్యో వాటిలో చూస్తే కనుక ఇట్స్ క్లియర్లీ మెటల్ స్పేస్ అని చెప్పొచ్చు. సేల్ లాస్ట్ 2-3 డేస్ గా ఏదైతే ర్యాలీ వచ్చిందో దానిలో ఒక స్వల్ప నష్టం రావటం చూసాం. అఫ్ కోర్స్ జీ టెలీలో దేర్ వాజ్ సమ్ వీక్నెస్, ఎందుకంటే సోనీ మర్జర్ ఏదైతే ఉందో అది కొద్దిగా లేట్ అవుతుందన్న ఒక నెగటివ్ న్యూస్ తోటి జీలో కూడా ఒక బేరిష్నెస్ ఉండటం చూసాం. అదేవిధంగా లాస్ట్ 3-4 డేస్ గా ఏదైతే ఐటీ స్పేస్ మిడ్ క్యాప్ ఐటీస్ పెరిగాయో ఎల్టీటీఎస్ కానీ కోఫోర్స్ కానీ అఫ్ కోర్స్ ఇన్ఫాక్ట్ ఎస్బీఐ లైఫ్ మనం ఇందాక డిస్కస్ చేసిన స్టాక్ ఈ మూడు కూడా స్వల్పంగా వీక్ అవుట్ చూసాం.
ఇక నిన్న ఐఆర్సిటిసి ఏదైతే ఒక స్టెల్లార్ ర్యాలీ రావటం చూసామో ఆల్మోస్ట్ 12% పెరగటం, ఈ రోజు ఒక ఎక్స్టెండింగ్ టాప్ ఫామ్ అయి క్లోజింగ్ లో ఒక మంచి కరెక్షన్ రావటం చూసాం. సో మనకి 2022 మార్చ్ ఏదైతే ఉందో ప్రాబ్లీ 918 వాజ్ ద హై. సో ఈ రోజు ఎగ్జాక్ట్లీ కిస్ అండ్ గో లాగా 916 హై టచ్ అయింది. బట్ దాని తర్వాత ఒక స్వల్ప సెల్లింగ్ రావటం తోటి 885 దగ్గర క్లోజ్ అవటం చూసాం. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే మల్టీ ఇయర్ హై ఆర్ మల్టీ క్వార్టర్ హైస్ వచ్చినప్పుడు స్టాక్స్ లో ఒక సెల్లింగ్ గురవటం మనం చూస్తున్నాం. ఇక క్యాష్ సెగ్మెంట్ లో మనం చూస్తే కనుక న్యూ సెట్ ఆఫ్ స్టాక్స్ ఎమర్జ్ అయ్యాయి. ఈ రోజు స్టాక్స్ ఏవైతే క్లోజ్ టు 5 to 15% వరకు పెరిగాయో దానిలో గ్రీన్ ప్లై ఇండస్ట్రీస్, ఎడెల్విస్ కానీ, ఐబీ రియల్ ఎస్టేట్ కానీ, ఐఆర్ఎఫ్సి కానీ, భారత్ వైర్ ఏదైతే నిన్న మనం చెప్పడం జరిగిందో మేబీ ఇక్కడ ఒక బయింగ్ ఆపర్చునిటీ ఉంది అరౌండ్ 300, అది కూడా ఈరోజు 320 దాకా క్లోజ్ అవటం చూసాం. రామ్కి అండ్ జైన్ ఇరిగేషన్, ఇన్ఫాక్ట్ మనం మొన్న వీడియోలో వీ టాక్డ్ అబౌట్ ఒక సపోర్ట్ పాయింట్ దగ్గరకు వచ్చింది జైన్ ఇరిగేషన్ అని 61.5 దగ్గర, ఈరోజు 66 దాకా రావటం చూసాం. ఇక వన్ మోర్ డిఫెన్స్ స్టాక్ ఏదైతే న్యూ హై హిట్ అయిందో దాన్ని బిఎంఎల్ గా చెప్పుకోవచ్చు. సో గతంలో 2725 హై ఉండింది స్టాక్, ఈ రోజు ఎక్స్టెండింగ్ టాప్ అనేది ఫామ్ అయింది 2750 అరౌండ్ లో. అగైన్ క్లోజింగ్ లో మళ్ళీ 2700 కిందనే క్లోజ్ అయింది. సో ఈ స్టాక్ ని కూడా వాచ్ లిస్ట్ లో పెట్టుకోవచ్చు. మేబీ ఇంకొక 50-60 రూపీస్ డిప్ వస్తే కనుక ప్రాబ్లీ అది కొనే ప్రయత్నం చేయొచ్చు. ఇక రేపు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి దే వుడ్ విల్ లాట్ ఆఫ్ యాక్షన్ అగైన్, సో అది ప్లే చేసే ఛాన్సెస్ ఉంది. అండ్ అగైన్ మన క్యాష్ సెగ్మెంట్ లో చూస్తే కనుక స్టాక్స్ ఏవైతే డీసెంట్ రియాక్ట్ అయ్యో ఆ స్టాక్స్ ని మనం వీ షుడ్ ట్రై టు బై అగైన్. ఎందుకంటే మనకి లాస్ట్ వీక్ లో ఏవైతే స్టాక్స్ అనుకున్నామో అన్ని వర్కౌట్ అయినాయి, ఉషా మార్టిన్ ఇవన్నీ కూడా. సో లోస్ నుంచి ఆల్మోస్ట్ 10% రిటర్న్స్ కూడా ఇవ్వటం చూసాం కొన్ని స్టాక్స్ అయితే. సో ఆ కోవలో ఐ థింక్ ఎస్జేవిఎన్ ఈజ్ వన్ ఐడియా, ఆ స్టాక్ ని అక్యూములేట్ చేయవచ్చు సజెస్ట్ చేస్తాం. 100 రూపీస్ నుంచి స్టాక్ 91 దాకా కరెక్ట్ అయింది. 88 దగ్గర ఒక గ్రేట్ సపోర్ట్ ఉంది స్టాక్ కి. బిట్వీన్ 91 and 88 స్టాక్ ని అక్యూములేట్ చేయమని సజెస్ట్ చేస్తాం. అఫ్ కోర్స్ 85 ట్రేడింగ్ స్టాప్ పెట్టుకోవచ్చు. అండ్ రిట్రేస్మెంట్ వస్తే కనుక ఈజీగా 100 వెళ్ళిపోయినా అట్లీస్ట్ 94 to 98 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది, విచ్ ఇస్ 5 to 7% అప్ మూవ్ ఫ్రమ్ హియర్. అదేవిధంగా శోభా ఒకటి స్టాక్ ని వాచ్ లిస్ట్ లో పెట్టుకోవచ్చు. 1088 నుంచి ఆల్మోస్ట్ 980, అంటే టాప్ నుంచి 10% కరెక్ట్ అవటం చూసిన. అండ్ ఆల్ టైమ్ హై 1037 బ్రేక్అవుట్ చార్ట్ కూడా ఇది. సో ఈ స్టాక్ కూడా 958 ఇస్ 20-day మూవింగ్ యావరేజ్, అంటే ఇక్కడ నుంచి 30-40 రూపీస్ పడితే కనుక ఆ స్టాక్ ని కూడా కొనే ప్రయత్నం చేయొచ్చు ఫర్ అట్లీస్ట్ 10% రిటర్న్ ఇన్ నెక్స్ట్ ఫ్యూ వీక్స్ గా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనకి ఫార్మాలో ఒక బ్రేక్అవుట్ చార్ట్ ని మనం ఈ రోజు అబ్జర్వ్ చేయడం జరిగింది F&O స్పేస్ లో, విచ్ ఇస్ గ్రాన్యూల్స్ ఇండియా. సో ఈ స్టాక్ ని కూడా వాచ్ లిస్ట్ లో పెట్టుకోవాలి. సో దీనికి 385 అనేది 20-day మూవింగ్ యావరేజ్. సో 400 దగ్గర అరౌండ్ క్లోజ్ అవటం చేసాం. మేబీ ఒక కరెక్షన్ వచ్చి మార్కెట్ లో ఒక 15 రూపీస్ డ్రాప్ అయితే కనుక ఆ స్టాక్ ని కూడా వన్ షుడ్ ట్రై టు బై. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఆల్ వాచింగ్ ఫర్ ద వీడియో. అండ్ మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ లైవ్ అప్డేట్స్ కోసం కూడా. అదేవిధంగా మా వెబ్సైట్ ఏదైతే ఉందో www.equitasresearch.com దాన్ని కూడా విజిట్ చేసి మోర్ అప్డేట్స్ కోసం మీరు ఆ వెబ్సైట్ ని విజిట్ చేయొచ్చు. థ్యాంక్ యూ వన్స్ అగైన్.